శ్రీ రామలింగ చౌడేశ్వరి మందిరం 26 వార్షికోత్సవం సందర్భంగా శాకాంబరి అలంకారంలో చౌడేశ్వరి మాత దర్శనం. శ్రీ రామలింగ చౌడేశ్వరి మందిరం 26 వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుండి అమ్మవారికి అభిషేకం మరియు ప్రతి సంవత్సరం లాగే మహిళలచే మందిరంలో దేవికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సిద్ధం చేసుకున్న వాళ్ళు చెప్పండి కొట్టాలి. మీరు మొత్తం ఇంకా కుంకుమార్చన సిద్ధమైన వాళ్ళు संकट जाई ग हरुनी तुझ्याच कृपेमुळे नाद झंकार तू सारा संसार तू नाद झंकार तू सारा संसार तू तुझ्या पायाशी आम्हा राहू दे आई जगदंबे आई जगदंबे आई जगदंबे आई जगदंबे तुझ्या गचरणी आभाळ धरणी येऊन विसावले देवादिकांचे संकट जाई ग हरुनी तुझ्याच कृपेमुळे नाद झंकार तू सारा संसार तू नाद झंकार तू सारा संसार तू तुझ्या पायाशी आम्हा राहू दे आई जगदंबे पन्ने सुरामद्भवनां स्वामिहो वक्मये श्रियं गन्धां प्रभासाम्य सदाज्वलन्ति श्रियं लोके धीमदुष्टामदारा पूर्वति तरवत एवं संपूर्णचय चन्द्रां प्रभासाम्य सदाज्वलन्ति श्रियं लोके धीमदुष्टामदारा त्वामग्निमें शरणहं वज्ये लक्ष्मीर्मेण श्रीरां त्वां नमामि आदित्यवदनेत्रसोदयानो वनस्पतिं वृक्षोद्भवः औषधि నుంచి తర్వాత చెక్కలు పెట్టండి కొద్దిగా నాయకులనే వసోజాతో రసపరిసర విశ్వవిధాన ఆగమోద్యనాస్తుమే శుద్ధి భాషానాం దేశనా లక్ష్మీరామయామ్యహం అహోజన సమృద్ధించ సర్వాణమే గృహాదో వందద్వారహం గురాదశామిత్యమస్తాం కరిష్ణే ఈశ్వరేం సర్వభూతానాం త్వామేవ శోభా రోహన్నస్తా మహేశ్వరీ శ్రేయామ్యహ చిక్లీతవసమే గృహే దేవీ మాతరం శ్రీయం అందరూ అయిపోయినా చూపించిన చూపిస్తే 3000 ఖర్చులు అందరూ కూడా శ్రీ నమః అని మనసులో చెప్పుకుంటూ కుంకుమ ఆ గౌరీ అమ్మవారి పైన వేస్తూ ఉండండి. అయితే నేను పంతులు చెప్పుకున్నాను కానీ పట్టణాలు చెప్పాలి అంటే మనకు చెప్పుకోవాలి. అంటే మన జపం చేసేది 3 రకాలు ఉంటాయి, 3-4 రకాలు ఉంటాయి. అన్నింటి లోపల అభిషేకించాలంటే మనం చాలా విశేషం. వచ్చినటువంటి మనసులో కాబట్టి ఇది మనసులో చెప్పుకుంటూ శ్రీమాత్రే అక్కడ నుంచి శబ్దం ఎక్కువ వస్తుంది, కాస్త శబ్దంగా ఉండాలి.
కుంకుమ పసుపు కూడా అందరి దగ్గర చెప్పాలి. పాకులు, అగరబత్తులు, కుంకుమ తప్పు లేదు. మరొకసారి చూసుకోండి. ఏమైనా తక్కువ ఉంటే కనుక ఇప్పుడే చెప్పండి, తెచ్చిస్తారు. చూసుకోండి ఒకసారి. ఇప్పుడు పంతులు మా దగ్గర లేదు, ఒకసేపు ఆపడానికి అప్పుడు ఆపవచ్చు. तदनन्तरेणाम् ओम् अस्य श्रीललिता सहस्रनाम स्तोत्रमहामन्त्रस्याम् वशिन्यानि वाग्देवता ऋषयः